సాగులో రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకలలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మే 31వ తేదీన ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందని, ఇప్పటికే ఆ ప్రాంత రైతులు దుక్కు దున్ని నారు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని, రైతులందరూ అధైర్యపడవద్దని ఆయన తెలిపారు. బాబే అనుకున్నామా సార్ రాకేష్ ఒక చెప్పి ఈ రోజు ఏరువాక పౌర్ణమి శుభ సందర్భంగా వ్యవసాయ కార్యక్రమం ఆకలి తీర్చి అనుకున్న మాట సహాయ సహకారాలు ఇచ్చి రైతు కుటుంబాలకి సమాజానికి అందరికీ కూడా ఆకలి లేకుండా చూసేలాగా జగన్పేట మండలం అరిపాక మామిడాడ గ్రామంలో ఓం ఉద్దేశస్వరాదవేదో భగ్నందరతిమ్మః అశోకశ్చమజమావహజేకనందరిషోదిషా మానవికోసేజ్జాతవేదోగామశంప్రశంజగతే అభిప్రదఘ్నాగరిశ్రియామాపరిపాలయా నమస్కారం సమర్పయామి, పుష్పాంజలిం సమర్పయామి. కృష్ణ కొంచెం స్టెప్ అరే అరుణు కొంచెం అరకొండ్రా బాగా మంచిగా ఈరోజు కలెక్టర్ గారి యొక్క శుభారంభంతో మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము ఎన్నో నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిని బట్టి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కోతులు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమీ చేయలేం, ఎందుకంటే పాపం కర్మం ఇది. పాడవకుండానే
ఈ సాయంత్రం మనం కోసుగాని పట్టుకెళ్ళి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. గతంలో అయితే మనం మెరుగుదొడ్లు వేసేవాళ్ళం, అవన్నీ కూడా అదే రకంగా వైజాగ్ కానీ కలకత్తా కానీ భువనేశ్వర్ కానీ ఇలా పట్టుకెళ్ళి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది. మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాలన్నీ కూడా మార్పు అయిపోయినాయి. మనకు నీరు వస్తుంది అనేటువంటి నమ్మకంతో గరువుల్ని రేవల్ని కూడా ఇవాళ మనం పొలాలుగా మార్చేసుకున్నాం. ఎందుకంటే 3,50,00,000 రూపాయలతో మనం పైప్ లైన్ అంతా వేసుకున్నాం. పూర్వపు పంపింగ్ స్కీమ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలువని మరామత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్లు మరామత్తు చేస్తేనే గాని ఈ 3,000 ఎకరానికి కూడా సక్రమంగా నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మామిడానికి కానీ సార్ ఈ లింకు ఛానల్స్ గొలుసు చెరువులు సార్ ఇవన్నీ కూడా జరుపుకుంటున్న ఈ జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదర సోదరుని వాళ్ళందరికీ కూడా జిల్లా రైతాంగానికి కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం స్థానిక సభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే వర్యులు నెహ్రూ సార్ పిలవడం వల్ల ఈరోజు రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆపర్చునిటీ. అదేవిధంగా జిల్లాలో వ్యవసాయ శాఖని పకడ్బందీగా నడుపుతూ రేపు పదవి విరమణ చేయబోతున్న మన జేడి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నాకైతే ఒక పెద్ద నష్టమే జేడి గారు ముందు ఉండి నడపకపోవడం. సో ఐ హోప్ ఆయన డిపార్ట్మెంట్లో లేనప్పటికీ కాకినాడలోనే సెటిల్ అవుతాను కూడా చెప్పారు. సో ఆయన సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హత ఉన్న విధంగా వాళ్ళకి యూరియా కానీ డిఏపి కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏమాత్రం అనుమానం వద్దు. అదేవిధంగా ఈ యాప్తో పాటు మీకు కార్డు కూడా రాసి ఇస్తున్నాం. సో మీ యూరియా కానీ డిఏపి కానీ వేరే వాళ్ళు ఎత్తుకోపోవడానికి లేదు, మిమ్మల్ని మోసం చేయడానికి లేదు. మీకు జిల్లా వ్యాప్తంగా ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే మీరు ఆ కాల్ సెంటర్కి కాల్ చేస్తే 24 గంటలు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో రైతు సోదరులు దాని గురించి ఎటువంటి అపయోగాలు వద్దని, ఎటువంటి భయాందోళనలు చెందవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఈ 6,000 రూపాయలు మీకు ఒక ఆధారంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళు చక్కగా పెంచుకోవచ్చు. సో అది మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో సభ్యులుగా ఉంటారు, ఎస్హెచ్జి సభ్యులుగా చాలా మంది ఉంటారు. ఎస్హెచ్జి ద్వారా మనము మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు చేస్తున్నాము. దాంట్లో లైవ్లీహుడ్ కింద ప్రతి ఒక్క ఎస్హెచ్జి సభ్యులు కూడా మనము మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా, బ్యాంక్ ద్వారా రుణాలు ఇచ్చి ఈ ఆవుల్ని ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎస్హెచ్జి సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి మీరు ఈ ఆవు యూనిట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. 2040 కోట్ల టర్నోవర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ స్థానంలో ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. వార్షిక నివేదికలో బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర. వ్యవసాయ సాగులో రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ అర్బన్ ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా.
4 ఏళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.